హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక డౌట్‌కి మనం క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అదేంటంటే వై ఈజ్ షీ లాఫింగ్? అలాగే వై షీ ఈజ్ లాఫింగ్? వీటిని ఎలా ఉపయోగించాలి? అంటే ఈ 2 ఒకటేనా? ఈ 2 ఒకటేనా? సో, సేమ్ మీనింగ్ ఇస్తాయా? సో, అని అడగడం జరిగింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఇలాంటి టాపిక్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి గూడా వీడియో మనం చేయడం జరిగింది. కానీ మీరు ఫాలో అవ్వట్లేదని దాని అర్థం. పర్వాలేదు, నేను మళ్ళీ చేస్తున్నాను. సో, ఏంటి వై ఈజ్ షీ లాఫింగ్ అండ్ వై షీ ఈజ్ లాఫింగ్? ఈ రెండింటికి తేడా ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? క్వెషన్ అన్నమాట. ఎందుకు ఆమె నవ్వుతుంది? వై ఈజ్ షీ లాఫింగ్? ఎందుకు ఆమె ఏడుస్తుంది? వై ఈజ్ షీ క్రయింగ్? ఆమె ఎక్కడికెళ్తుంది? వేర్ ఈజ్ షీ గోయింగ్? నువ్వెక్కడికెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? సో, ఇలా అన్నప్పుడు క్వెషన్ ఆర్డర్ చూడండి. ఒక క్వెషన్ మన డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఒక క్వెషన్ అడిగేటప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుంది? డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే వాట్ కానీ, వై కానీ, వేర్ కానీ, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. వేర్ డు యూ గో? వై డు యూ లాఫ్? సో, అంటే ఇక్కడ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో, డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉంటుందన్నమాట. వై షీ లాఫింగ్ అని లేదు. వై ఆర్ దే లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? ఇలాగా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. తర్వాత ప్రొనౌన్ ఉంటుంది. తర్వాత ఐఎన్‌జీ వర్డ్ ఉంటుంది. సో, ఇది ఆర్డర్ అన్నమాట. మరి వై షీ ఈజ్ లాఫింగ్ అనేది మనం ఇది యూజ్ చేయొచ్చా క్వెషన్ అడగడానికి అంటే యూజ్ చేయొచ్చు. కానీ డైరెక్ట్ క్వెషన్ అడగడానికి ఇలా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది అప్పుడు గ్రామటికల్లీ తప్పవుతుంది. మనం డైరెక్ట్‌గా క్వెషన్ అడగాలంటే ఎందుకు ఆమె నవ్వుతుందంటే వై ఈజ్ షీ లాఫింగ్ అనాలి. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు తెలియాలి అని అన్నామనుకోండి, లేదు నాకు తెలీదు అని చెప్పామనుకోండి, అప్పుడు దీన్ని ఉపయోగించాలి. కానీ దీని ముందు మనం ఏదైనా ఒక ఫ్రేజ్‌ని జోడించాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ నో వై షీ ఈజ్ లాఫింగ్. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు తెలియదు. డోంట్ నోని యాడ్ చేయాలి. లేదు ఏదైనా గానీ మీనింగ్‌ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు తెలియదు అని చెప్పంటే ఐ డోంట్ నో వై షీ ఈజ్ లాఫింగ్. అంతేగాని ఐ డోంట్ నో వై షీ లాఫింగ్ అనకూడదు. అప్పుడు అది తప్పవుతుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ క్వెషన్ అన్నమాట. ఇండైరెక్ట్ క్వెషన్‌లో ఆర్డర్ అనేది మారుతుంది. అదెలా అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వెంటనే ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేయాలి. అది ఇండైరెక్ట్ క్వెషన్ అన్నమాట. డైరెక్ట్ క్వెషన్‌లో డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేయాలి. తర్వాత ప్రొనౌన్‌ని లేదా సబ్జెక్ట్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో, ఐ డోంట్ నో వై షీ ఈజ్ లాఫింగ్. ఇక్కడ ఆర్డర్ అనేది మారుతుందన్నమాట. సో, ఆర్డర్ అనేది మారుతుంది. వై షీ ఈజ్ లాఫింగ్ అంటాం. అప్పుడు ఇక్కడ క్వెషన్ మార్క్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ క్వెషన్ అన్నమాట. ఐ డోంట్ నో వై షీ ఈజ్ లాఫింగ్. డు యూ నో వై షీ ఈజ్ లాఫింగ్? అప్పుడు అది క్వెషన్ అవుతుంది. ఇండైరెక్ట్ క్వెషనే గానీ అప్పుడు మనం క్వెషన్ మార్క్‌ని ఉపయోగించాల్సొస్తుంది. ఎందుకంటే డు యూ నో అంటున్నాం. డు యూ నో వై షీ ఈజ్ లాఫింగ్? సో, డు యూ నో వై షీ ఈజ్ లాఫింగ్? అప్పుడది క్వెషన్ అవుతుంది. ఎందుకంటే డు యూ నో అని స్టార్ట్ చేస్తున్నాం. డు యూ నో అనేది ఒక క్వెషన్ కాబట్టి. ఇందులో 2 క్వెషన్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ క్వెషన్. ఇది ఇండైరెక్ట్ క్వెషన్. సో, డు యూ నో వై షీ ఈజ్ లాఫింగ్? సో, వై షీ ఈజ్ లాఫింగ్? ఎందుకు నవ్వుతుంది ఆమె? ఆన్సర్ ఏం చెప్పాలి? ఐ డోంట్ నో వై షీ ఈజ్ లాఫింగ్. ఎందుకు నవ్వుతుందో తెలీదు. ఐ డోంట్ నో వై ఈజ్ షీ లాఫింగ్ అంటే అప్పుడు అది తప్పైపోతుంది. సో, అదన్నమాట ఆర్డర్. క్వెషన్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. వేర్ ఈజ్ హి? వేర్ ఈజ్ హి అన్నామనుకోండి, అది ఒక డైరెక్ట్ క్వెషన్ అవుతుంది. యూ నో వేర్ హి ఈజ్ అంటే అది ఇండైరెక్ట్ క్వెషన్ అవుతుంది. డు యూ నో వేర్ హి ఈజ్? అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్డర్ అనేది మారుతుంది. వేర్ హి ఈజ్ అంటాం. ఓకే. నాకు తెలియదు అని చెప్పాలంటే ఐ డోంట్ నో. అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ హి ఈజ్. వేర్ హి ఈజ్.
ఒకటి మనం రాసేటప్పుడు ఈ క్వెషన్ మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. సో డైరెక్ట్ క్వెషన్ అయితే మనం కంపల్సరీ పెడతాం, అది తెలుసు. డూ యూ నో వేర్ హీ ఈజ్ అంటే ఇది ఇండైరెక్ట్ క్వెషన్. డూ యూ నో అనేది డైరెక్ట్, వేర్ హీ ఈజ్ అనేది ఇండైరెక్ట్ అనమాట. సో ఇది బేసికల్గా ఇది క్వెషన్ కాబట్టి డూ యూ నో అంటున్నాం కాబట్టి అది క్వెషన్ మార్క్ అనేది యూజ్ చేయాలి మనం. దానికి రిప్లైగా మనం ఏమంటున్నాం, ఇండైరెక్ట్ రిప్లైస్ అంటే ఇండైరెక్ట్ సెంటెన్స్లో ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్, అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు. అలాగే వై క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వై ఈజ్ హీ హియర్, అతను ఎక్కడ, వై ఈజ్ హీ హియర్, అతను ఇక్కడ ఎందుకున్నాడు. వై ఈజ్ హీ హియర్, అతను ఇక్కడ ఎందుకున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో వై. ఇక్కడ ఏం రావాలి, సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్. వై హీస్ హియర్, అతను ఇక్కడ ఎందుకున్నాడో నాకు తెలియదు. డూ యు నో వై హీస్ హియర్, నీకు అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలుసా. డూ యు నో వై హీస్ హియర్. సో మనం ఇక్కడ చూస్తే వై తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ అయితే WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇండైరెక్ట్ క్వశ్చన్ కానీ ఇండైరెక్ట్ సెంటెన్స్ కానీ, ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు నాకు తెలీదు అన్నప్పుడు వై తర్వాత ప్రొనౌన్ వస్తుంది, అంటే హెల్పింగ్ వర్బ్ రాదు, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అదనమాట. ఐ డోంట్ నో వై హీస్ హియర్. సో ఇలాగా డూ యూ నో వై హీస్ హియర్, అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలుసా. నాకు అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలుసుకోవాలని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి, ఐ వాంట్ టు నో వై హీఈస్ హియర్. నాకు తెలియనివ్వు అని చెప్పాలనుకోండి అతను కూడా చెప్పచ్చు మనం. లెట్ మీ నో వై హీఈస్ హియర్ అంటే నాకు చెప్పు అని అడగడం అనమాట. అతను ఇక్కడ ఎందుకున్నాడో చెప్పు. సో లేదు మనం క్యాన్, వుడ్ ఇలా కూడా మనం ఉపయోగించి కూడా అడగచ్చు. కెన్ ఐ నో వై he is here, కెన్ ఐ నో వై he is here. సో నేను తెలుసుకోవచ్చా, అది క్వశ్చన్ అవుతుంది. కెన్ ఐ నో అంటున్నాం, అలాగే డూ యూ నో అంటున్నాం, అది కూడా ఇందులో డబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. కానీ ఇది మాత్రం ఏంటి, లెట్ మీ నో అంటే ఇది క్వశ్చన్ కాదు, తెలియనివ్వు నాకు, ఐ వాంట్ టు నో అని. లెట్ మీ నో వై హీ ఈజ్ హియర్. సో అదనమాట. ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్ సెంటెన్స్లో అయితే ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో డైరెక్ట్ క్వశ్చన్లో ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ మధ్య తేడా. సో డైరెక్ట్గా మనం ఆమె ఎందుకు నవ్వుతుంది అని అడగాలంటే వై షీ లాఫింగ్ అంటాం. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు తెలియాలి అని చెప్పాలనుకోండి, ఐ వాంట్ టు నో వై షీ ఈజ్ లాఫింగ్ అంటాం. అలాగే నీకు తెలుసా ఆమె ఎందుకు నవ్వుతుందో, డూ యూ నో వై షీ ఈజ్ లాఫింగ్. సో ఇలా ఆర్డర్ అనేది మారుతుందన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మనం ఒక డైలాగ్ వింటూ ఉంటాం, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి, ఏం జరుగుతుంది అని అడుగుతుంటాం కదా, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటాం. అంటే డైరెక్ట్ క్వశ్చన్ అయితే. మరి ఇండైరెక్ట్గా ఎలా, నాకు తెలియాలి అని చెప్పినప్పుడు ఆర్డర్ ఎలా మారుతుంది అంటే, ఇక్కడ ఆర్డర్ ఏం మారదు, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదనమాట, సబ్జెక్ట్ కానీ ప్రొనౌన్ కానీ లేదు కాబట్టి ఇలానే మనం రాసేయచ్చు. ఐ వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, నాకు తెలియాలి. లెట్ మీ నో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. సేమ్ ఇలానే రాసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి. సో మీకోసం ఒక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇది ఒక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. మన ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకోవట్లేదు, జనరల్గా మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో
సో, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది సెపరేట్ టాపిక్. అది ఎగ్జామినేషన్ పర్పస్‌కి గాని మనం దాన్ని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇది జస్ట్ మనం క్యాజువల్‌గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే సెంటెన్సెస్ గురించి నేను చెప్తున్నా. సో, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నామనుకోండి. అది డైరెక్ట్ క్వెషన్ అవుతుంది. మరి నువ్వు దీని మీనింగ్ ఏంటి? నువ్వేం చేస్తున్నావు అని. నువ్వేం చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? అంటే అది గూడా ఒక క్వెషనే మళ్ళీ. సో, అందులో 2 క్వెషన్స్ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావో నువ్వేం చేస్తున్నావు? నాకు తెలుసుకోవాలనుంది నువ్వేం చేస్తున్నావో అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? అప్పుడు ఆర్డర్ మారుతుంది గదా! మీరే కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.